Audio Jungle. రాహుల్ గాంధీ దేశం ఇచ్చిన కారు శక్తులతో చేతులు కలిపి దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి అంబేద్కర్ పేరు అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ ఏపీ బీజేపీ ఎస్సీ మోర్చా పిలుపు మేరకు ఈ రోజు రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం రేపల్లెలో నియోజకవర్గ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బేతపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ అమెరికా డీప్ స్టేట్ మరియు జార్జ్ సోరోస్ తో చేతులు కలిపి దేశంలో అల్లర్లు సృష్టించేందుకు పథకం చేస్తున్నారు. జార్జ్ సోరోస్ మన పొరుగు దేశాలు శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో లాగా దేశంలో అల్లర్లు సృష్టించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కులదోసి వారి చెప్పు చేతుల్లో ఉండే కీలుబొమ్మ నాయకులను అధికార పీఠంపై కూర్చోబెట్టి వారి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. దీనికి అంబేద్కర్ పేరు అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బేతపూడి వెంకటేశ్వరరావు, బాపట్ల జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు అంకెల శివ నాగేశ్వరరావు, నగర మండలం అధ్యక్షుడు పిన్ని సాంబశివరావు, కోటపాటి కోటేశ్వరరావు, నగర మండలం ప్రధాన కార్యదర్శి జడ్జవరపు సురేష్, ముద్దు సురేష్, బోయిన ఉయ్యూరు తదితర నాయకులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారికి మరణానంతరం భారతరత్న ఇచ్చారు. కానీ రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారికి మాత్రం వాళ్ళు పట్టించుకోలేదు. పీపీసీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు పట్టుబట్టి అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించారు. అలాగే తదనంతరం మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారికి సంబంధించిన 5 క్షేత్రాలను పుణ్యక్షేత్రాల్లాగా అభివృద్ధి చేసి మనకి గర్వకారణంగా చేశారు. కానీ అనునిత్యం వీళ్ళు అంబేద్కర్ గారిని అవమానించి అవమానాలు పాలు చేసిన వాళ్ళు ఈరోజు అంబేద్కర్ గారు మాట పాడటం, అంబేద్కర్ గారిని అర్థం పెట్టుకుని రాజకీయాలు చేయటం ఇది ఫ్యాషన్ అయిపోయింది. రాహుల్ గాంధీ అనవసరంగా అంబేద్కర్ని రాజకీయాల్లో లాగుతున్నారు. రాహుల్ గాంధీ జార్జ్ సోరోస్ అమెరికా యొక్క డీప్ స్టేట్ యొక్క కన్సర్నర్లో పనిచేస్తున్నాడు. ఈ సోరోస్ కానీ అమెరికా డీప్ స్టేట్ కానీ వారి యొక్క ప్రపంచంలోనే అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి చూస్తుంటారు. దానికి ఉదాహరణగా శ్రీలంకలో మనం చూసాం. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి ఒక కీలు పంపిణీ ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ప్రజలు మాత్రం బాగుపడింది ఏం లేదు. అలాగే పాకిస్తాన్లో కూడా ఇమ్రాన్ ఖాన్ని కూలదోసి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్గా బంగ్లాదేశ్లో కూడా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి వేరే వాళ్ళకి అనుకూలమైన వ్యక్తిని కూర్చోబెట్టారు. కానీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితులు కూడా భారతదేశంలో కల్పించాలని చెప్పేసి జార్జ్ సోరోస్ అమెరికా డీప్ స్టేట్ వాళ్ళు పన్నాగం పడుతుంటే వాళ్ళతో చేతులు కలిపి రాహుల్ గాంధీ మొత్తం భారతదేశంలోనే అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి, రాహుల్ గాంధీని విమర్శించిన దాన్ని అంబేద్కర్ని విమర్శించేటట్టు వక్రీకరించి అంబేద్కర్ని వ్యతిరేకం బీజేపీ అని చెప్పేసి బీజేపీ పైన దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇట్లాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారికి మేము హెచ్చరి